ఆకలేస్తే ఏది మనసులో పెట్టుకోడు. అరే మట్టిలో ఆడుతున్నావు నా పేరు మరి నాకు చంపించినా కానీ మళ్ళా వచ్చి ఏమంటాడు డాడీ అంటాడు. మరి ఏది హృదయంలోనికి తీసుకోడు. ఒక ఆత్మీయంగా అభివృద్ధి చెందే విశ్వాసి కూడా ఎలా ఉండాలంటే లోపల కపటం కానీ లోపల దుష్టత్వం కానీ వేషధారణ. క్రైస్తవులు సినిమా హీరోయిన్ల కంటే హీరోల కంటే గొప్పగా నటించగలరు. గతంలో ఫస్ట్ ఎవరికి ఇచ్చే ప్రైజ్ వాళ్ళే సరిపోతారు. మనకి మనంతా కూడా న్యాచురల్. హీరోయిన్ సరిపోతుందా ఒక హీరో సరిపోతాడా మన కింద? వేషధారణ అంటే అర్థం ఏంటో తెలుసా? నటించడం. ఈ నటనా జీవితం ఎవరికుంటుందో తెలుసా? ఆత్మీయ పరిపక్వత లేనోడికే ఉంటుంది ఈ వేషధారణ. స్తోత్రం చెబుదాం. ఒకవేళ ఆత్మీయంగా ఎదుగుతున్నాడు నటించాల్సిన అవసరం ఏముందండి? నటన అనేది రియాలిటీ కానే కాదండి. నటన రియాలిటీయా? నిజం కాదు. నటనే. కొన్నిసార్లు నేను ఒకసారి ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళా. పాపం ఆవిడ మంచంలో కూర్చొని ఏడుస్తుంది. నేను ఎందుకు ఏడుస్తుందో నేను అనుకున్నాను. ఏడుస్తుంది అమ్మా అని డోర్ కొట్టారు. కథం వేసింది, డోర్ తీసే ఉంది కానీ ఆవిడ బయట మరి వెళ్ళలే కదా. డోర్ కొట్టారు. రాకు ఎక్కి ఏడుస్తుంది, వినపడుతుంది. ఏంటి భార్య భర్తలు ఏమైనా కొట్టుకున్నారా నేను అనుకుంటున్నాను. 3-4 సార్లు కొట్టారు. డోరు బయటికి రావట్లే మనిషి. ఆ తర్వాత ఈలోగా వాళ్ళ పిల్లోడు స్కూల్ నుంచి వచ్చాడు. పాస్టర్ గారు బయట నిలబడ్డారంటే మీ డోర్ కొడుతున్నాయా, మరి లోపల ఎవరున్నారో తెలియదు చూడ. మమ్మీ పాస్టర్ గారు వచ్చారు మమ్మీ అన్న. రమ్మను అని అన్నది నీరసంగా. సరే నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను. పిల్లోడు తీసుకొచ్చి గ్లాస్ వాటర్ ఇచ్చాడు. ఏమ్మా ఏమిస్తున్నారు? బాధ కలిగింది. ఏమి లేదు పాస్టర్ గారు సీరియల్లో వాడు చంపేశాడండి. నటనకు నువ్వు ఎంత కదిలించబడతావు ఏమండి? నటనకి ఎంత కదిలించబడింది చూశారు ఈవిడే. పాస్టర్ గారు ఎంతసేపు నిలబడ్డాడు బయట. డోర్ కొడుతున్నా తీయవైతివి. అంత నీరసం అయిపోయావా నటనకి? అంత హృదయంలోకి తీసుకుంటావా? వాస్తవానికి కదా నువ్వు హృదయంలోనికి తీసుకోవాల్సింది. అది నిజంగా జరిగి ఉంటే పోనీ అట్నే ఏడ్చినా దానికి ఒక అర్థం ఉంటుందండి. ఒక నటనకి ఎంత ప్రభావమా? క్రైస్తవులు కూడా తమలో భక్తి లేకుండానే భక్తి ఉన్నట్టు నటించేవారు కోకొల్లలో. తమలో వాక్యం లేకుండానే వాక్యం ఎంతో ఉందన్నట్టుగా నటించేవారు చాలా మంది. ఒక మంచితనం ఉండదు, ఒక ప్రేమ ఉండదు. ఏమండి? ఒక దైవికమైన లక్షణం కొన్ని కూడా ఉండవండి. కానీ ఉన్నట్టు నటించేవారు చాలా మంది. ఆత్మీయ పరిపక్వత. చెప్పండి. అపరిపక్వత కలిగినటువంటి విశ్వాసులలో ఉండేది ఏమిటంటే మొట్టమొదటిది దుష్టత్వం ఉంటుంది, క్రూయాలిటీ, క్రూరత్వం ఉంటుంది. విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోజేసే ఒక దుష్టత్వం, భయంకరమైనటువంటి స్థితి ఇది. అర్థమైందా? ఆ తర్వాత సమస్తమైనటువంటి కపటము. కపటం అంటే అర్థం ఏంటండి? మనతోనేమో మంచి, బయటికి పోయి మంచు. అయ్యో మాస్టర్ గారు బాగా పర్లేదండి, మీకంటే ఎక్కువ, అన్నింటికంటూ తక్కువేనని బయట చెప్తాను. ఇక్కడేమో నీకంటే ఎక్కువ. కపటం, మోసంతో కూడినటువంటి ఆలోచన, ఒకరిని తొక్కాలన్నటువంటి ధోరణి, ఒకరిని పాడు చేయాలన్నటువంటి ఆలోచన విధానం, చంపాలన్నటువంటి వైఖరి, వాడి యొక్క అంచనాలు కానీ, లేకపోతే వాడి ఆలోచనలు కానీ, వారి యొక్క ఆగమనాలు కానీ, వాని యొక్క జాడలు కానీ కనపడకుండా చేయాలని ఒక క్రూరత్వం అండి. కపటం బాగా సంచారం చేస్తుంది సంఘం. ఆ తర్వాత ఇంకొకటి
వేషధారణ అసూయ. అసూయ తక్కువలేదు, చాలా డేంజరస్. మందు లేని వ్యాధి ఏదైనా ఉందంటే అసూయకి మందు లేదు. నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ నో టాబ్లెట్ అని చెప్పి. రీసెంట్గా ఒక ఆమె మాకు తెలిసినటువంటి ఒక విశ్వాసం, అన్నీ బాగానే ఉన్నాయి, అందంగా ఉంటుంది మనిషి, చేతులు కాళ్ళు ముక్కు అసలు ఎంత బాగుంటారంటే అంటే చాలా బాగుంటాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటుంది. పాపం ఈరోజు మంచానికి పరిమితం అయిపోయింది. ఒక అపోలో డాక్టర్లు అందరూ కూడా వచ్చారు, ఇండియాలో ఉన్న అపోలో డాక్టర్లు అందరూ వచ్చారు. ఆయన ఈ బీడిఎల్ కంపెనీలో అంటే ఈ బాంబులు తయారు చేస్తారు కదా యుద్ధానికి, అందులో ఈయన ఒక పెద్ద పోస్ట్ ఏంది, మేనేజర్ ఏదో ఉంది. సో ఆ పరపతిని బట్టి భారతదేశంలో ఉన్న డాక్టర్లు అందరూ వచ్చారు ఆమెను పరీక్ష చేయడానికి. విషయం ఏంటి, కూర్చుంటది పడిపోద్ది, అన్నీ పడిపోద్ది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. భయంకరమైనటువంటి పెయిన్స్, బాడీ పెయిన్స్. ఎముకలు ఏమైనా ఇరిగినాయని స్కానింగ్ చేస్తే ఎముకలని బాగానే ఉంది, స్పైనల్ ఏమైనా ప్రాబ్లం ఉందని పరిశీలన చేస్తే స్పైనల్ కూడా బాగానే ఉంది, నరాల బలహీనత నరాలని పరీక్ష చేస్తే నరాలు కూడా గట్టింది. మరి ఏమైంది ఆమెకి? డాక్టర్లకు పిచ్చి లేచిపోతుంది, అసలు ఏ రోగము లేదు శరీరంలో, కానీ ఈవిడేంటి ఉన్నట్టుండి కూలిపోతుంది, పడిపోద్ది. ఒకటే, ఇంకేమీ లేదు, అసూయ. సొలొమోను దాని గురించి ఒక మాట మాట్లాడతాడు, ఎముకలను పులిపోజేస్తుందట. ఏంటిది? అసూయ. ప్రియమైన దేవుని జనాంగమా, పరిపక్వత లేనటువంటి వాడిలో ఏముంటుందండి? అసూయ. ఓర్చుకోలేడు, ఒకని క్షేమాన్ని ఓర్చుకోలేడు, ఒకని అభివృద్ధిని ఓర్చుకోలేడు, ఒకడు మంచిగా ఎదగడాన్ని ఓర్చుకోలేడు. వాని స్థితిగతులు అంచెలంచెలుగా మారుతుంటేనే కూడా ఇతనికి ఎంతో ఆయాసం. పాపం ఆయన ఎంతో కష్టపడతా ఉంటాడు, కానీ వీడికి మాత్రం ఎంతో నష్టం జరుగుతుంది అన్నట్టుగా. స్తోత్రం చెబుదాం. అసూయ భయంకరమైన వ్యాధి. దాన్ని ఏం చేయాలి? వారవలేని స్థితి. పక్కంటి ఇంట్లో టీవీ కొంటే నాకు ఇంట్లో టీవీ లేదనే దగ్గర గోసం. వాళ్ళు బెడ్ కొంటే నాకు బెడ్ కావాలి, వాళ్ళు వాహనం కొంటే నాకు వాహనం కావాలి. ఏమంటే ఓర్చుకోలేవు. వాడు తెల్ల ప్యాంట్ తెల్ల సొట్ట వేస్తే, లేకపోతే సూట్ వేసుకుంటే, లేకపోతే బూట్ వేసుకుంటే, ఏమంటే దర్జాగా అసలు ఏ పని లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? పోన్లే అప్పో సొప్పో పెట్టుకొని తిరుగుతున్నాడు అని అనుకుంటావా? సూట్ వేసాడేంటి ఈరోజు, బూట్ వేసాడేంటి? ఇది అపరిపక్వత. స్తోత్రం చెప్పండి. మెచ్యూరిటీ లేదు. మరి నీ పిల్లలు అనవే నువ్వు. అసూయ ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసండి? ఎవరితో ప్రారంభమవుతుందో తెలుసా? మీరే చెప్పాలి. మీరు చెప్పట్లేదంటే మీలో ఉన్నట్టు, మీరు చెబితే మీలో లేనట్టు. అసూయ అనే ఈ రోగం పరిచయస్తుల మధ్య ఉంటుంది. ఆ సౌండ్ ఒక చిన్న పాట పాడుకుందాం. హల్లెలూయా. అసూయ అనే ఈ వ్యాధి, దీని యొక్క ఆరంభం, దీని యొక్క ఆవిర్భావం ఎక్కడంటే అపరిచితుల మధ్య కాదు, ఇది పరిచయస్తుల మధ్య. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు రోడ్డు మీద ఒక ఆయన మంచిగా కారులో వెళ్తున్నాడు, ఏమండి, మంచిగా టై కట్టుకొని బూట్లు వేసుకొని మంచి ల్యాప్టాప్ ఒకటి తీసుకొని కారులో వెళ్తున్నాడు. నువ్వు అని చూసి ఏమంటావు?
ఏ? అమ్మో ఎవరో సారు వెళ్తున్నట్టున్నాడు అనమాట. అదే నీకు తెలిసిన ఒక ఆయన, ఆడు మీ బామ్మర్దే కావచ్చు, బావే కావచ్చు, లేకపోతే తమ్ముడే కావచ్చు, లేదా మేనమామే కావచ్చు, లేకపోతే నీ స్నేహితుడే కావచ్చు. అదే కారు, అదే షూటు, అదే బూటు, అదే ల్యాప్టాప్ తీసుకుని కారులో వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేమంటావు? వీడి దగ్గర బాగా వీడికి పెరిగింది అంటే. అసూయ ఎక్కడ ప్రారంభమైంది? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తిని చి అని అతను దూషించటమో, లేకపోతే అతని మీద ఈర్ష్యపట్టమో జరగదు. ఎవరితో అయితే నువ్వు దగ్గరగా ఉంటావో, ఎవరితో అయితే పరిచయంగా ఉంటావో, ఎవరైతే నీ స్నేహితులుగా ఉంటారో, పొరుగువారుగా ఉంటారో, బంధువులుగా ఉంటారో, వారి మధ్య అసూయ ప్రారంభమవుతుంది. క్రైస్తవులలో అసూయ రోగం ఉండడానికి వీలు లేదు. స్తోత్రం చెబుదాం. ఏమండి, మన పిల్లోడు ఎదుగుతుంటే ఎందుకు మనం ద్వేషానికి గురి కావండి? మన కడుపును పుట్టినవాడు ఎదుగుతుంటే గర్వపడతాం కదా. వాడు ఒక తరగతి తర్వాత ఇంకొక తరగతి ఎదుగుతున్నప్పుడు, వయసు తర్వాత వయసు ఎదుగుతూ ఉన్నప్పుడు, వాడు మన కళ్ళ ముందు అంబాడినటువంటి వ్యక్తి బైక్ నడుపుతున్నప్పుడు, వాడిని మనం చేయి పట్టుకొని నడిపించినటువంటి ఆ చిన్న బాల్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాడు ఎదిగిన తర్వాత కారు నడుపుతున్నప్పుడు ఏమనుకున్నావు మరే నా కొడుకు అంటావుగా. వీడికి అప్పుడే కారు కావాలా అని అనవే. అసూయ, అపరిపక్వత కలిగిన విశ్వాస జీవితంలో అసూయ బీజాలు ఉంటాయి. అర్థమైందండి? నెక్స్ట్ కింద మాట చదవండి. ఈ రోగాన్ని జయించడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి, నిరంతర శ్రమ చేయాలి. ఇది అంటువ్యాధి, ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ఇది జాగ్రత్త సుమ. కరోనా కంటే మహా డేంజర్. నేను చెప్పే కదా, ఆవిడ అందరూ భారతదేశంలో ఉన్న అపోలో డాక్టర్లు అందరూ చూశారు, కానీ మా వల్ల కాదని వెళ్ళిపోయారు. నిరంతరం ఆమె నోట్లో నుంచి వచ్చే మాట ఏమిటంటే, నేను చెప్పా ఆవిడికి, వాళ్ళ ఆయనకి కూడా చెప్పా, అమ్మ చూడండి అయ్యా, ఈవిడికి ఏ రోగం లేదు అని నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, అనవసరంగా డబ్బులు ఖర్చు చేయొద్దు. మరి ఏంది సార్ ఆవిడ అట్ట బలహీనం అవుతూ ఉంది, మరి దైవిక స్వస్థత కొరకైనా ప్రార్థన చేయొచ్చు కదా మీరని అన్నాడు. నేను అన్నా, దైవిక స్వస్థత కాదు, ముందు కౌన్సిలింగ్ కావాలి వీడికి. ఎందుకంటే ఈవిడ ఎవరిని ఓర్చుకోదండి. ఎంతసేపటికి భార్య భర్తతో ఈ ముచ్చట్లే చెప్పుద్దట. తన మైండ్ అంతా కూడా దేనితో నింపబడింది? ఓర్వలేని తనం. అందుకే అవయవాలు పనిచేయట్లే. దానికి ఏ మందు ఆడాలో ఆడికి అర్థం కావట్లే డాక్టర్కి. ముందు ఈ వ్యాధి నుంచి బయటకు వచ్చారనుకోండి, అన్ని అవయవాలు పనిచేస్తాయి. ఈయన చెప్తా ఉంటాడు, అయ్యా మీ దండం పెడతా, నా భార్యతో ఒకసారి మాట్లాడండి. ఏమైంది? దేశంలో లేని వాళ్ళందరి గురించి నా దగ్గర చెప్తా ఉంటుంది, ప్రతి ఒక్కడి గురించి కోపపడతా ఉంటుంది, ప్రతి ఒక్కదాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇంటికి వచ్చానంటే నాకు ఇదే శోధన, నా కంపెనీలో ఉందే బెస్ట్, ఏదైనా బాంబు వేలు చచ్చినా పోతాను నేను అని అంటాడు ఆయన. ఆయన చేసే కంపెనీ బాంబుల కంపెనీ కదా, అందుకని అది కోరుకుంటున్నాడు ఆయన. సో ఈవిడ ఎప్పుడు కూడా ఇదే చింతనండి, ఇదే ఆలోచన. పక్కన కుమారులు మంచిగా పాస్ అయ్యి వాళ్ళు మంచిగా ఉద్యోగాలు చేస్తున్నా కానీ ఈవిడ పిల్లలేమి చిన్నగా ఉంటారు. అదిగో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయంట, మరి వీళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే ఏంది, వాళ్ళు చేసిన దాకా ఆగాలి కదా. వీళ్ళేమో 8వ తరగతి, వాళ్ళేమో బీటెక్లు ఎంటెక్లు చేసి ఉద్యోగాలు పొందుతారు. మరి వాడు చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం వస్తుందండి. చూసారా ఎంత భయంకరమైనటువంటి ఎలర్జీ ఇది. ఈ 7వ తరగతి చదివే పిల్లల్ని బీటెక్ వాళ్ళతో పోల్చి ఏమంటుందో తెలిసి ఈవిడ, అదిగో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయంట, ఈ బుడంకాయలకి ఎప్పుడు వస్తాయో ఏమో. అసూయ. మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, మీ జీవితాలు దేవుళ్ళు ఎదగాలంటే అసూయ అనే విత్తనం పెరగనీయకుండా చేయండి, అది మొలవనీయకుండా చేయండి, అది మీ హృదయాల్లో తీసేసుకోండి. ఒక అభివృద్ధిని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. స్తోత్రం చెబుదాం. ఏమండి,
కుటుంబ యజమాని మంచిగా ఉంటేనే కుటుంబం ఆనందంగా ఉంటుంది. కుటుంబ యజమాని ఎదిగితేనే కుటుంబం ఎదుగుతుంది. ఏమండి? మన మన సమాజంలో మన సర్పంచ్ గారు ఒక ఉన్నత స్థానంలో ఉంటేనే ఏ పని ఏం చేయడానికి అవకాశం ఉంటుంది. కోర్స్ స్వార్థం పాడయ్యి వాడు ఎదిగినా అదే ఉంది, ఎదగకపోయినా అది వేరే విషయం. అంటే ఒక అభివృద్ధి స్థితి ఏం చూపిస్తుందంటే, యజమాని ఎదిగితే పిల్లలు ఆటోమేటిక్గా ఒక స్థాయిలో ఉంటారు. యజమాని ఎదిగితే ఆ పిల్లలకు క్షేమం ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ యొక్క ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. ఏమండి? ఈ యజమాని కింద ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఇంకాస్త కిందకి వెళ్ళిపోతారు. ఈ యజమాని అభివృద్ధిని చూసి ఏం చేయాలి? మనం సంతోషించాలి. సంఘం బాగుండాలంటే సంఘ కాపరి బాగుండాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన అభివృద్ధిని ప్రోత్సహించాలి, ఆయన ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోవాలి. ఆమేన్ చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఏ ఒక్కరు బలహీనంగా ఉండకూడదు. కొంతమంది కుటుంబాల్లో యజమానుడు పోతే ఎంత బాధపడతారో తెలుసా? గెయినింగ్ పోయిందండి. గెయిన్ చేసేవాడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏమండి? ప్రతిదీ కూడా టైం టు టైము తినాలి, పుచ్చుకోవాలి. అతను ఎంత శక్తిగా ఉంటే, ఎంత హుషారుగా ఉంటే కుటుంబం అంత యాక్టివ్గా ఉంటుంది. ఆ అభివృద్ధిని మనం ఏం చేయాలట? ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. అసూయ పడకూడదు. ఆ తర్వాత మాట చదవండి. సమస్త దూషణ మాటలు. ఇది కూడా అపరిపక్వత లేనటువంటి వ్యక్తులు చేసేది. దూషించడం అంటే అర్థం ఏంటండి? ప్రతి పనిని కూడా తప్పు పట్టడం. నేను ఇందాక చెప్పా కదా, కోడేకలు బేకటం చేత కాదు, కానీ గుడ్డు మీద ఏకలు బేకటం సిద్ధం. దూషణ మాటలు, ప్రతి దానికి దూషించడం, ప్రతి దానిని తప్పు పట్టడం, ప్రతి దానిని గేలు చేయడం. అంటే ఏ పని చేసినా కానీ ఆ పని వెనక క్రిటిసిజం, విమర్శ. ఇది ఎవరు చేస్తారో తెలుసా? ఇందులో సద్విమర్శ ఉంటుంది, ఏమండి, విమర్శ ఉంటుంది. విమర్శించేటప్పుడు సద్విమర్శ చేస్తే ఓకే. కొన్ని విమర్శలు ఎట్లుంటాయి తెలుసా? ఆత్మహత్య చేసుకునేటట్లుగా ఉంటాయి. కొంతమంది సలహాలు ఇస్తే ఎలా ఉంటుందంటే, భలే ఉంది అనిపిస్తుంది, మంచిగా ఎదగడానికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొంతమంది సలహాలు ఇస్తే ఆడు నాశనం అయిపోతాడు. ఏమండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తమైనటువంటి దూషణ మాటలు, పరిహాసంతో కూడినటువంటి మాటలు, హేళనతో కూడినటువంటి మాటలు, దిగజారుడుకు గురయ్యే మాటలు, మానసిక క్షోభకు గురి చేసే మాటలు, కృంగిపోయే మాటలు, అపహాస్యం చేసే మాటలు, వీటిని దేవుని పిల్లలు మాట్లాడకూడదు. ఇది అపరిపక్వత కలిగిన వాడు చేసే పని. ఇవన్నింటిని ఏం చేయమంటున్నాడు? మానండి. అంటే బాగుంటుందని అనలా, మానండి అని అన్నాడు. ఏం మానాలి? వేషధారణ మారాలి, దుష్టత్వం మానేయాలి. ఇవి నీ అభివృద్ధికి ఆటంకాలు. స్తోత్రం చెబుదాం. నిన్ను ఎదగనీయకుండా చేసే స్టంబ్లింగ్ బ్లాక్స్ ఇవి. అడ్డు గోడలు గాను, అడ్డు బండలు గాను, గుంటలు గాను ఇవి ఉన్నాయి. వీటిని ఏం చేయాలంట? మనము పూర్తిగా దూరం చేసేసుకోవాలి. వీటిని మానివేసి ఈ అడ్డుబండలను తొలగించుకుంటే ఆ తర్వాత ఎలా ఉండాలంట? క్రొత్తగా జన్మించిన శిశువును పోలి వాక్యం అనే పాలు తాగుతూ బ్రతకాలి. హల్లెలూయా. రక్షణలో ఎదుగుతూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో పౌలు అదే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, శరీర సంబంధులైన మనుషుల వలె అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆ తర్వాత చూడండి, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు.
ఆ, ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఏమండి, అప్పుడు ఎలా పెంచాడు? అప్పుడు చిన్న చిన్న సంగతులు ప్రేమతో చెప్పాడండి. చిన్నపిల్లలు దగ్గరికి ఎలా వస్తారు? చిన్నపిల్లల దగ్గరికి ఎలా వస్తారండి? ఒక ఎముక, ఒక చాక్లెట్లు 2 తీసుకొని వెళ్ళండి వాడి దగ్గరికి. దేనికి అట్రాక్ట్ అవుతాడు? చాక్లెట్కి అట్రాక్ట్ అవుతాడు. అంటే ఆరంభంలో నువ్వు చిన్న పిల్లోడిని ఎలా ఆకర్షించావు? అల్పమైనటువంటి చాక్లెట్. ప్రేమతో దగ్గరికి తీసుకున్నావు, ప్రేమతో పిలిచావు, చిన్న చిన్న తీపి పదార్థాలతో వాడిని ఆకర్షించావు. ఇక అస్తమాటలు అదే చేస్తావా? కాదు కదా. వాడు ఎదుగుతూ ఉన్న కొలది వాడిని ప్రేమతో పాటుగా ఇంకొకటి కూడా చెయ్యాలి. ఏంటంట? గద్దించాలి. ఈ గద్దింపులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, ఏమంటే ప్రేమించే కాలం ఒకటి ఉంది, ప్రేమను ఎదిగాడు, ఇప్పుడు ప్రేమతో కూడినటువంటి గద్దింపులు కూడా యాడవుతాయి ఎదిగే కొలది. చిన్నప్పుడు దండించినట్లుగా, చిన్నప్పుడు ప్రేమించినట్లుగా. చిన్నప్పుడు ఎవడో కూడా దండించడండి. చిన్నప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని ప్రేమిస్తాం మనం. చాలా ముద్దుగా ఉంటారు కదా వాళ్ళు, కొట్టాలనిపించదు. ఎన్ని తప్పిదాలు చేసినా కానీ ఆ ప్రేమలో ఏమవుతాయి అంటాయి? కనుబరుగైపోతాయి. తెలియని వయసు కాబట్టి మెల్లమెల్లగా చెప్తూ వస్తూ ఉంటాం. వాడు అదే తప్పుల్ని 30-40 సంవత్సరాల దాకా కంటిన్యూ చేశాడు అనుకోండి, ఊరుకుంటామా? తోలు తీయం. అప్పుడేం చేస్తాం? ఆ పిల్లవాడు ఎదిగే కొద్దిగా ప్రేమతో పాటు దండన కూడా ఒకటి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎదిగిన వాడికి ఏం కావాలండి? కాస్త వివేకంలోకి వస్తున్నప్పుడు, వివేచనలోనికి వస్తున్నప్పుడు, వాడి పరిపక్వతలోనికి వస్తున్నప్పుడు వాడిని గద్దించాలి, వానికి బుద్ధి చెప్పాలి. ఈ బుద్ధి చెప్పే క్రమంలో జరిగేది ఏమిటంటే, అతడు సరి చేయబడవచ్చు, కొన్నిసార్లు సరి కాకపోవచ్చు. ఎవరైతే గద్దింపు విని దాన్ని అంగీకరిస్తారో అది దేనికి కారణమవుతుంది? వాని క్షేమమునకు కారణమైపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, అన్నంతో పెంచాను, పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో పెంచలేదు, అయినా ఇంకా మీరు బలహీనులై ఉన్నారు. మీరు ఏ బలహీనత ఇది? ఆత్మీయమైనటువంటి బలహీనత. ఏమాత్రం శక్తి లేని వారుగా కనబడతా ఉన్నారు, ఏమాత్రం పరిపక్వత లేని వారుగా కనబడుతున్నారు, ఏమాత్రం జ్ఞానం లేని వారుగా కనబడుతున్నారు. అసలు మీలో ఏ అభివృద్ధి కూడా లేదు. ఇంకంటూ ఏమంటున్నాడు చూడండి, కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై నడుచుకున్న వారు కారా. ఏమున్నాయి ఇళ్లలో? ఈ ఉండటం వల్ల జరిగింది ఏంది? వాళ్ళు ఇంకా శరీర సంబంధులుగానే మిగిలిపోయారు, ఆత్మ సంబంధులుగా మారలేదు. ఎవడలైతే అసూయ కలహ బుద్ధి ఉంటుందో వాడు శరీర సంబంధి కానీ వాడు ఆత్మ సంబంధి కాడు. ఎల్లప్పుడూ జగడాలకు అవకాశం, జగడాలకు ముందడుగు వేసే స్థితి, ఓర్చుకోలేని స్థితి దేనికి నిదర్శనం అనంటే శరీర సంబంధమైన జీవితమే కానది ఆత్మ సంబంధమైన జీవితం కాదు. అర్థమైందా పిల్లరా? అందుకనే పౌలు అంటా ఉన్నాడు, మీతో నేను ఏం మాట్లాడాలి, ఏమని బోధించాలి? మీకు ఎంత బోధించినా కానీ మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే చిన్నపిల్లల్లాగానే ఉన్నారు. మీరు ఆ పాలను మీరు హృదయంలోనికి తీసుకోవట్లేదు. ఎంతసేపటి కూడా ఆ ఫ్లేవర్ని వింటున్నారే కానీ, ఆ ఫ్లేవర్ని వాసన చూస్తున్నారే కానీ దాని లోపలికి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని విని ఆనందించేవారుగా ఉండొద్దు, వాక్యాన్ని అనుసరించేవారుగా ఉన్నప్పుడే ఆత్మీయ అభివృద్ధి ఉంటుంది. పరిపక్వత కలిగినటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే నేర్చుకుంటూ అనుసరిస్తూ ఉన్నప్పుడు వస్తుంది. ఈ రోజున చాలామంది విశ్వాసి యొక్క జీవితం బలహీనం కావడానికి గల కారణం ఏంటంటే అపరిపక్వతతో కూడినటువంటి ధోరణి.
ఒక విశ్వాసికి ప్రధానం ఏంటంట? ఎదగాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావనంటే ఏం చేయాలండి? ఎందుకు వస్తావు నువ్వు? బలహీనుడికి ఇప్పుడు ఏం కావాలి? బలం కావాలి. బలం పొంది వెళ్ళు. నువ్వు బలహీనుడు అని ఇంకొకరిని బలహీనపరచకూడదు. ఒక విశ్వాసికి ఉండాల్సిన తత్వం ఏంటంటే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను ఏదో ఒక మాట ద్వారా బలపడాలి. ఇదే ఎదగడాన్ని చూపిస్తుంది. నా బలహీనతలను జయించడానికి నేను దేవుని వాక్యాన్ని దగ్గరికి వెళ్తున్నాను, బోధన ఆలకించడానికి వెళ్తున్నాను. ఇది ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుదల కోరుకుంటున్నాడని దాని అర్థం. అంతేకాని నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏ తత్వం ఉండకూడదట? కోడి మీద ఏకల బీకే తత్వం ఉండకూడదు. అది ఎదుగుదలకు నిదర్శనం కాదు. నేను హాస్పిటల్కి వెళ్తున్నానంటే డాక్టర్ గారు ఏదో ఒకటి ఇస్తాడు, నేను కొంచెం బాగవుతాను అనేదే కదా పేషెంట్కి ఉండేది. ఏమండి, ఆడు సూది ఎట్ట గుచ్చుతాడో చూస్తాను నేను, ఆడు ఆపరేషన్ ఎలా చేస్తాడో చూస్తాను నేను. ఈ తత్వంతో ఏ పేషెంట్ అని వెళ్తాడా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే పూర్తిగా ఏం చేయాలంట? యూ హ్యావ్ టు సరెండర్ టు డాక్టర్. అతను కొయ్యొచ్చు, పొడవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. నువ్వు రోగి కాబట్టి నువ్వు ఆయన హస్తాల కిందకి వెళ్ళిపోతావు అంతే. ఆయనకు ఫుల్ అథారిటీ ఉంటుంది. నిన్ను బాగు చేసే విషయంలో శత విధాల ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్న వైద్య జ్ఞానం అంతా కూడా నీ మీద అప్లై చేస్తాడు. నిన్ను ఏదో రకంగా సరి చేయడానికి, ఏదో రకంగా ఆరోగ్యవంతుని చేయడానికి, బాగు చేయడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. ఈ పేషెంట్కి ఉండాల్సినటువంటి తత్వం ఏంటంటే, నేను బాగుపడతాను, నా డాక్టర్ గారు నాకు ఏదో ఒకటి చేస్తాడు, నేను బలాభివృద్ధి నొందుతాను, నా కుటుంబంలో మరలా నాకు ఆనందం కలుగుతుంది, నాకు సంతోషం కలుగుతుంది అన్న ఇంటెన్షన్ ఉంటుంది. సేమ్ వే ఏమంటే మందిరానికి వచ్చే విశ్వాసి కూడా ఎలా ఉండాలట? నేను బలపడాలి. ఏదో ఒకటి ఆయన కూర్చేస్తాడు, నా రోగం పోద్ది. హల్లెలూయా. ఏదో ఒకటి గుచ్చుతాడు, ఆడు గుచ్చితే నేను గుచ్చనా అనేది బాగుపడడానికి నిదర్శనం కాదు. కొన్నిసార్లు నిన్ను గద్దిస్తున్నాడు, కొన్నిసార్లు నీకు బోధ జరుగుతూ ఉంది. ఏమంటే ఇక్కడ ఎవరిని గాయపెట్టరండి, దేవుని వాక్యమే అల్టిమేట్లీ. స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుని వాక్యం నాతో మాట్లాడుతుందన్న తత్వం ఉంటే సరి చేయబడతావు. ఒక మనుష్యుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే ఎవడు మాట్లాడినా బాగుపడవు. అదేనే దేవుని వాక్యం అన్నిసార్లు ప్రేమపూర్వకంగా ఉండదు. అన్నిసార్లు ఈ భోజనము ఇంట్లో అమ్మ 4-5 వంటలు చేస్తుంది, రోజుకొక వంట చేస్తుంది. ఎక్కువ సార్లు పిల్లలు ఇష్టపడే వంట ఏంటంట? పప్పు ఎక్కువ ఇష్టపడతారు చిన్నపిల్లలు. ఇంక వేరే కూర వండితే కొంచెం ఆయాసంగా తింటారు. మా ఇంట్లో మా వాళ్ళు అసలు పప్పు తింటారండి, పప్పు ఒకటి తింటారు, ఎక్కువ చికెన్ తింటారు. ఇంక నువ్వు ఏ కూరగాయ వండు ఆ రోజు ముఖం అంతా అదో లగం పెట్టేస్తారు, తినరు. అరే వంకాయ తినాలిరా, ఆకుకూర తినాలిరా, పొటాటో తింటారు. మళ్ళీ దొండకాయ తినాలిరా, బెండకాయ తినాలిరా అంటే ఆ రోజు అన్నమేమైనా మానేస్తారు, కానీ వీళ్ళు తినరు. కానీ ఇవి తినాలి. బెండకాయ ఎందుకు తినాలి? అదొక దానికి ప్రయోజనం ఉంది, దాని సోర్స్ దానికి ఉంది, దాని ఉపయోగం దానికి ఉంది కదా. ఇది ఎవరికి తెలుసు? భోజనం పెట్టేడికి తెలుస్తుంది. నా పిల్లలకి ఏది అవసరము, నా పిల్లల బలాభివృద్ధికి ఏది అవసరము, నా పిల్లలు క్షీణించిపోకుండా ఉండాలంటే నేను ఏ ఆహారం పెట్టాలి. అస్తమాట్లు చికెనే పెట్టాను అనుకో, గ్యాస్ట్రిక్ వచ్చి చచ్చిపోతాం. అస్తమాట్లు పప్పే పెట్టాను అనుకో, ఆరోగ్యంగా ఉంటావా? మిగిలినవి కూడా తగలాలి అప్పుడప్పుడు. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క అవయవానికి బలం చేకూరుతుందండి. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పారాసెటమాల్ ఇస్తున్నాడు, అస్తమాట్లు రకరకాల మందులు, వ్యాధికి తగినటువంటి మందులు ఇస్తాడు కదండి. అట్లాగనే మనం మందిరానికి వెళ్ళినప్పుడైనా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఏంటంట, కొన్నిసార్లు మనకి ఏది అవసరమో అది ఇవ్వబడుతుంది. పరమ తండ్రి అయిన దేవునికి తెలుసు మన హృదయానికి ఏది రిక్వైర్మెంట్ ఉంది, మన జీవితానికి ఏది అవసరం ఉంది, మన జీవితం ఏ రీతిగా బలం నొందుతామో, మన జీవితంలో ఉన్న లోపం ఏంటి, ఆ లోపానికి తగినటువంటి ఆహారం ఏంటి, అది ఆయనే సమకూరుస్తాడు.
కొంచెం కొన్ని పదార్థాలు నాకు ఇష్టం లేని పదార్థాలు నేను తింటే నేను కష్టంగా తింటాను, కానీ తినాలి, కష్టపడైనా తినాలి. అమ్మా అర్థమవుతుందా? కష్టపడండి తినటానికి. కొన్ని ఇష్టమైనవి తినటానికి కష్టపడనక్కర్లేదు, కానీ కష్టమైనవి తినటానికే కష్టపడాలి. సో దేవుని వాక్యం కూడా అన్నిసార్లు రుచిగా, అన్నిసార్లు ఆనందంగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కఠినంగా నీ జీవితంలోకి వస్తుంది అని అంటే అది నీలో ఏదో ఒకటి బాగు చేయడానికే. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అది మనం గుర్తుంచుకోవాలి. ఇది పరిపక్వత కలిగినటువంటి వాడు చేసే పని. కాబట్టి పరిపక్వత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళల్లో ఏముండవు? అకార్డింగ్ టు పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నవి ఉండవు. కొరింథీ సంఘంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారు? సంఘస్థులు ఎలా ఉన్నారు? అసూయపరులు, కలహం, కొట్టేసుకుంటున్నారండి. ఏంటి కొట్లాట కారణం ఏంటి తెలుసా? ఒకడేమో అపోలో నా నాయకుడు అంటాడు, ఇంకొకడేమో లేదు పౌలు గారు నా నాయకుడు అంటాడు, ఇంకొకడేమో కేఫా మా నాయకుడు అని అంటాడు. అంటే ఎవరి నాయకులను వాళ్ళు కోసేసుకుంటున్నారు. ఈయన మా ఆయన, అప్పుడు పౌలు అంటాడు చక్కగా, అంటే యేసు ప్రభు వారిని మీరు ఏం చేస్తున్నారు? ముక్కలు ముక్కలుగా చేసేసి తల ఒకడు, తోక ఒకడు, కాళ్ళు ఒకడు పంచుకుంటున్నారనమాట. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? కలహం కొట్టుకుంటారు. మీరెవరు? మేము అపోల్లో మనుషులం. మీరెవరు? మేము పేతురు మనుషులం. మీరెవరు? మేము కేఫా మనుషులు. అంటే గుంపులు గుంపులుగా విభాగించబడ్డారు. ఏ వర్గం ఆ వర్గం వారు. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఒక వర్గానికి ఇంకొక వర్గానికి పోరాటం. ఈ పోరాటాన్ని గురించి పౌలు ఏమంటున్నాడంటే, ఓరే నాయన, అపోల్లో చేసినా, పేతురు చేసినా, నేను చేసినా ఒకే పని చేశాము, మీరు దన్నుకు చేస్తున్నారు అంటే. అపోల్లో బోధించింది అదే క్రీస్తుని గురించి, పౌలు బోధించింది అదే క్రీస్తుని గురించి, కేఫా బోధించింది అదే క్రీస్తుని గురించి. ఇక్కడ మీరు తేడా. ఏం బోధించబడుతుంది అనేది ఆలకించకుండా మేము ఎవరు మనుషులం అనే దగ్గరే ఆగిపోయారు. ఏది హృదయంలోనికి తీసుకోవాలనే దాన్ని విడిచిపెట్టి ఏది హృదయంలోనికి తీసుకోకూడదు అనే దాని మీదే మనసు పెట్టారు. మీరందరిని ఎవరిని అనుసరించాలి? అందుకే నేను మీకు చెప్పాను, మనం అందరం ఎవరిని అనుసరించాలి? క్రీస్తు అనే బండ మీద మన జీవితాల్లో కట్టబడుతూ ఆయననే మనం అనుసరించాలి. ఆయన మనందరికీ మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలలో ప్రతి ఒక్కడు నడవవలనని, ఆయన అడుగు జాడలలో ప్రతి ఒక్కరి జీవితం స్థిరంగా ఉండాలని ఆయన మనకు ఒక మంచి మాదిరి ఉంచిపోయెను. అదేనండి. ఈ కలహాలు ఒకడంటే ఒకడికి పడదు. ఈనాటి సంఘాల్లో కూడా చాలా చూస్తాం. మనం కుటుంబాల్లో ఇదే చూస్తాం. భార్య భర్తకు పడదు, భార్యాభర్తలు పిల్లలకి పడదు, తండ్రి అంటే పిల్లవాడి కోపం, తల్లి అంటే పిల్లకి కోపం. ఏమంటే సంఘస్థుల్లో ఒకరికి పడదు, సంఘస్థులకి దైవజనునికి పడదు. ఎంత విచారమైనటువంటి సంగతులు అంటే ఇవన్నీ కూడా. ఎవరిని అనుసరిస్తున్నాం? కోపాన్ని అనుసరిస్తున్నామా? మనము కలహాన్ని మనం ముందుగా పెట్టుకున్నామా? అసూయను మనం ముందుగా పెట్టుకున్నామా? మన ముందు ఉంది ఎవరు? మనం ఎవరిని అనుసరిస్తున్నాం? మనం క్రీస్తుని కదా అనుసరించేది. అక్కడ అన్నీ తగ్గాలి. దేవునికి స్తోత్రం. నిజంగా క్రీస్తు మన ముందుంటే మనలో ఉన్నవన్నీ చచ్చిపోవాలి. స్తోత్రం చెబుదాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అపరిపక్వత కలిగిన వాళ్ళలోనే ఇవన్నీ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎదగట్లేదు, ఎదిగితే వీటికి అవకాశము లేదు. ఎదిగేవాడు వీటిని ఏ విధంగా కూడా పట్టించుకోడు. అర్థమైందండి. అనిల్ అంబానీ కోట్లల్లో బిజినెస్ చేస్తాడండి. $1 ట్రిలియన్ ఆయన బిజినెస్ ఉంటుంది అండి. సో అలాంటి వ్యక్తి ఒక $1000 కక్కుర్తిపడి తీసుకున్నాడు అనుకోండి, ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడా? ఎందుకు రాడు? అది అతనికి అల్పమైన విషయం. ఈడు ఒక $1000 ఏదో పెట్రోల్ బంకులో తేడాగా ఒక $1000 ఈడు పుచ్చుకున్నాడు అనుకోండి, ఆ విషయాన్ని ఆర్గ్యూ చేయడానికి ఆయన ప్యాలెస్ వదిలిపెట్టి, ఆయనకున్నదంతా వదిలిపెట్టారా,
రూపాయలు తీసుకున్నామంటారా అని ఆయన వచ్చి అడిగితే మీరేమని ఫీల్ అవుతారు, నేనేమని ఫీల్, వీడెంత ధనాపేక్ష పరుడు అనా? వాడికి అది చిన్న విషయమే. ఎదిగినోడికి ఇవన్నీ కూడా ఎలా చూస్తాడు? చిన్న విషయం. పక్షిరాజు ఆకాశంలో ఎగురుతూ ఉంటుందండి. ఆ పక్షిరాజు పైన ఉన్నప్పుడు కింద చూసేవన్నీ కూడా చిన్న చిన్నగానే కనపడతాయి. స్తోత్రం చెబుదాం. పైనున్నోడికి ఏది కూడా కిందున్నవి, మీరు పైనున్న వాటినే వెతకండి. హల్లెలూయా. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దు. మీ ఆత్మీయ అభివృద్ధిని క్షీణింపజేస్తుంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే. సో చిన్న చిన్న విషయాల మీద మనము కాన్సన్ట్రేట్ చేసే వారంగా కాకుండా ఆత్మీయ సంగతుల మీద మనసు పెట్టాలి. దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి. నేను ఎంత అభివృద్ధి చెందుతున్నాను, నేను ఎంత వాక్యంలో ఉన్నాను. ప్రతిరోజు కూడా ఏమంటే, రోజు అన్నం తినట్లేదా మీరు? రోజు భోజనం చేయట్లేదా? ఆ మాదిరిగానే రోజు ఎంతవరకు వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకుంటున్నాం, ఎంతవరకు వాక్య అనుసరణను మనం చేస్తున్నాం అనేది కూడా మనం చేయాల్సినటువంటి ఒక పని. కాబట్టి మీరందరూ కూడా ఎలా ఉండాలట? 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడు 15 నిమిషాలు చేశాడంటే వాడు ప్రార్థనా జీవితం ఏమైనట్టు? పెరిగింది. ఒక 10 నిమిషాలు వాక్యం చదివేవాడు ఈ రోజున 30 నిమిషాలు వాక్యం చదువుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆసక్తి పెరిగింది. ఆదివారం మాత్రమే మందిరంలోకి వచ్చి మచ్చర వేసుకునేవాడు వారంలో 3 కార్యక్రమాలకు వస్తున్నాడంటే అర్థం ఏంటి? వాని ఆత్మీయత పెరిగింది. 10 రూపాయలు కానుకిచ్చేవాడు 100 రూపాయలు ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల వానికి ఉన్నటువంటి బాధ్యత పెరిగింది. తాను మాత్రమే రక్షించబడి ఆనందిస్తూ ఉన్నటువంటి ఆ స్థితి ఆ తరువాత కాలగమనాన అనేకుల దగ్గరికి వెళ్ళి ప్రభువుని గురించి చెప్పి సంఘానికి తీసుకొస్తున్నాడంటే అతని స్థితి పెరిగింది. ఇది నేనేమంటానంటే, ఇప్పుడు నేను రక్షణ పొందా, నేను నా ఫ్యామిలీ నా పిల్లలు, నేను నా ఫ్యామిలీ నా పిల్లలు, మంచిదే. నువ్వు నీ ఫ్యామిలీ నీ పిల్లలు, బాగుంది. ఏంది? వెళ్తే మేమందరం వెళ్తాం ప్రార్థనకి, వెళ్ళకపోతే మేము ఎవరం వెళ్ళాం. మేమే మా కుటుంబం కూర్చొని ప్రార్థన చేస్తాం. ఇది స్వార్థం అంటా నేను. ఏ స్వార్థం? ఆత్మీయ స్వార్థం. ఇది భక్తి ముసుగులో ఉన్నటువంటి స్వార్థం. అంటే నువ్వు పొందిన రక్షణని వేరే వాడికి చెప్పవా? నువ్వు ఇంకొకరిని ప్రభు సన్నిధికి తీసుకురాలేవా? ఇంకొకరు తెలియజేయలేవా? వాడి కోసం కష్టపడవా? ఆ శ్రమ చేయరండి చాలామంది. గొర్రె పిల్లను పెట్టుద్ది, కాపరి గొర్రె పిల్లలను పెట్టడం. అర్థమైందా? గొర్రె కంటది గొర్రెని, కాపరి గొర్రెని గండం. సంఘంలో అభివృద్ధి అనేది ఎవరి ద్వారా జరగాలి? గొర్రెల ద్వారా. కాపరి ఏం చేస్తాడు? మేత స్థలాలకు తీసుకెళ్తాడు, మిమ్మల్ని ఎదిగింప చేస్తూ ఉంటాడు, మీకు అవసరమగు ప్రతిదీ కూడా సమకూరుస్తూ ఉంటాడు, మీకు నీరిస్తాడు, మీకు అన్నం పెడతాడు, పచ్చిక గల చోట్ల మిమ్మల్ని పొరండంపజేస్తాడు, శాంతికరమైన జలముల దగ్గరికి తీసుకెళ్తాడు, శత్రువు బారి నుంచి మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. కాపరికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. గొర్రె ఏం చేయాలి? తల వంచుకొని తన పని తాను చెయ్యాలి. గొర్రె ఇంకొక గొర్రెకు జన్మనివ్వాలి. ఇది సంఘ వ్యవస్థ. ఒక విశ్వాసిగా సంఘంలో నీ పాత్ర ఇదే. ఏంటంట? ఆత్మీయంగా పరిపక్వత కలిగి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. మన సమాజంలో పిల్లలు కనకపోతే ఏమంటారు వాళ్ళని? పిల్లలు పుట్టలేదు అనుకోండి, 30 సంవత్సరాలు అయినా ఏమంటారు? దాంట్లో సమానం చేయరు. భలేగా నువ్వు అసలు 30 సంవత్సరాల పిల్లల్ని కనుక్కుంటా భలే ఉన్నావే అంటారా? గొడ్రాలు చి ఆవిడ ఎదురొస్తే ఒప్పుకోదు సమాజం. ఏ పనిలో తన ఇన్వాల్వ్ అవనీరు. ఎంత తక్కువగా చూస్తారో తెలుసా? పాపం ఆ గొడ్రాలు జీవితాంతం ఎంత వేదన పడుతుందో. పిల్లలు లేని స్థితి అనేది చాలా విచారమైనటువంటి స్థితి. గౌరవం పోతుంది, మర్యాద పోతుంది కదా. అదే పిల్లలుంటే అన్నింటిలో భాగం ఉంటుంది,
స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడిస్తాడు తప్పకుండా. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. వాళ్ళ కన్నీరు, వాళ్ళ నిరాశ, వాళ్ళ నిరుత్సాహం దేవాది దేవునికి తెలుసు. అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. మాకు పిల్లలు లేరని వాళ్ళు పడే వేదన ఎంత గొప్పగా ఉంటుందో తెలుసండి. ఎంత కన్నీరు గారుస్తారో తెలుసా, ఎన్ని అవమానాలను మింగేస్తారో తెలుసా, ఎంతగా తలదించుకుంటారో తెలుసా. కానీ ఒక హోప్, ఆ భగవంతుడు దయచేస్తే బాగు అనే ఒక ప్రార్థన చేస్తారు. ఆత్మీయంగా కూడా అంతే. ప్రతి గొర్రె ఏం చేయాలట? ప్రార్థన. ప్రభువా, నేను ఇంకొక గొర్రెకు ప్రసవం చేసే కృపను దయచేయ్యా. హల్లెలూయా. నేను ఇంకొకరికి జన్మనిచ్చే కృపనివ్వండి. క్రీస్తులో అతన్ని పుట్టింప చేసే ఆ కృప, ఆ శక్తిని నాకు దయచేయండి. ఆ వేదనే ఉంటుంది కదా, ఉంటుందండి. మీలో ఎంతమందికి ఏ విధంగా అయినా సరే, ఒకవేళ నేను దేవుని చిత్తమై మరుసటి సంవత్సరం వస్తే ఒక్కొక్కరు పట్టుకొస్తారా? ఒక్కొక్క ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకొస్తారా? నేను తెస్తే వాళ్ళు వస్తే ఈ పాటికి ఎంతోమంది వచ్చేవాళ్ళు అండి అని అంటారు. మీకుండాలి ఆ భారం. మన రెస్పాన్సిబిలిటీ అండి. సంఘం ఒక కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ. ఇందులో ఏ ఒక్కరికి బాగోపోయినా అందరూ బలహీనమైపోతారు. అందరూ ఎలాగుండాలి? అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బలంగా ఉండాలి, అందరూ సమస్యలను ఎదిరించే ఒక యోధులుగా ఉండాలి. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత గుర్తించి, నేను ఒక్క ఆత్మనైనా గెలిచే కృపను ఇవ్వండి, ఒక్క గొర్రెనైనా నీ యొద్దకు తెచ్చే కృపనివ్వండి. నాకు తెలిసినటువంటి ఒక ఆయన సంఘంలో సామాన్యమైనటువంటి వాడు, చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంటాడు. అసలు ఆయన చూస్తే ఏంటి అయినట్టున్నాడా అనిపిస్తుంది. ఎన్నిక లేనివాడు, ఎవడు కూడా రెస్పెక్ట్ చేయరు. ఆడ కూర్చో అంటారు ఆయన్ని. ఒక రోజున ఆయన ఉన్నట్టుండి ఆయన గౌరవ మర్యాదలన్నీ కూడా గొప్ప స్థాయికి వెళ్ళిపోయాయి. ఎలాగో తెలుసా? ఆయన హంబుల్గా తన మట్టుకు తాను, నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, దేవుని మాటలు వెళ్తున్నాను. ఎవడు గౌరవించినా గౌరవించకపోయినా, ఎవడు లెక్క చేసినా లెక్క చేయకపోయినా, ఎవడు అతనికి మర్యాద ఇచ్చినా మర్యాద ఇవ్వకపోయినా, ఆయన ధర్మం ఏంటి? నేను మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, నా వారందరితో కలిసి నేను ఆరాధించాలి, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఏం చేసేవాడు? తాను ఎంత సంతోషాన్ని అయితే దేవుని సన్నిధిలో పొందుకున్నాడో అది బయట చెప్పేవాడండి. మీరు నమ్మరు, ఆయనకు బైబిల్ చదవటం రాదు, అందహీనుడు, మాటకారి కూడా కాదు. ఆయన కంపెనీకి వెళ్ళి, డ్యూటీకి వెళ్ళి, బ్రేక్ అవర్ ఉంటుంది కదండి, లంచ్ అవరు, అవి కొన్ని గ్యాపులు ఉంటాయి కదా, ఆ బ్రేక్ అవర్లో ఆ కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్ల చాటుకి వెళ్ళి ఏడుస్తూ ఎక్కి ప్రార్థన చేస్తాడట. ఏమనంటే, ప్రభువా, నాకేమో మాట్లాడటం రాదు, నేను ఎవరికి కూడా యేసు ప్రభు గురించి 4 మాటలు ధారాళంగా నేను చెప్పలేను, నేను ఒకటే చేస్తా, నీ దగ్గరే మొరపెడతా. ఒకవేళ నేను మాట్లాడితే నా మాటలు ఎవడో కూడా పట్టించుకోడు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తా, నువ్వే నా దగ్గరికి జనాల్ని నడిపించు, నేను వాళ్ళని తీసుకెళ్ళి సంఘంలో పెడతా. ఇదే ఆయన కమిట్మెంట్. ఇప్పటి వరకు దాదాపు 780 మంది ఆత్మలను, వ్యక్తులను ప్రభు దగ్గరికి నడిపించిన ఘనత అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే, తీసుకొస్తాడు, రోజుకు ఒక కొత్త వాడిని పట్టుకొస్తాడండి. ఎట్ట పట్టుకొస్తాడో తెలియదు మరి. అసలు ఎప్పుడు మాట్లాడతాడో ఎవడికి అంతు పట్టదు. ఆ సంఘ కాపరి షాక్. వస్తాడు, ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్తాడు. ఈరోజు నా మిత్రుడు ప్రభు సన్నిధికి వచ్చాడు, ఈయన యేసు ప్రభుని నమ్ముకున్నాడండి, నాకు తెలిసిన సువార్త చెప్పాను, అయ్యగారు మీరు చెప్పండి అని అంటాడు. నేను నీకు అప్పగిస్తున్నానంటే మళ్ళీ మరుసటి సండే కనపడతాడు. చిత్రం ఏంటంటే, ఈ సండే ఒక ఆత్మని తేలేదు అనే చరిత్ర లేదండి ఆయన రక్షణ పొందినప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఆ సంఘం దాదాపు 1500 మంది, అందులో ఈయన ఒక్కడే 780 మందిని నడిపించాడు. అప్పుడు మనం ఏం చేయొచ్చు?
780 మందిని నా ద్వారా ప్రభువుని తెలుసుకుంటే అప్పుడు నేనేం చేస్తాను? పక్కకెళ్ళి ఇంకో కుంపట పెట్టను. ఏమంటే ఎంతమంది చేయట్లేదు? ఒక ఇద్దరు ఎత్తితేనే అసలు వీరులు సూర్యులు అయిపోతున్నారు. అలాంటిది 780 మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి ఈ వ్యక్తి మరలా ఎవరితో మాట్లాడడం, ఎవరిని కలవడం, ఒక పాస్టర్ గారిని కలుస్తాడు. ఆయనకు అప్పు చెబుతాడు, నీకు ఈ గొర్రెని ఇచ్చాను, ఈ గొర్రెని మేపు అంటాడు. దేవునికి స్తోత్రం. గొప్ప అదండి సంఘంలో కావలసినటువంటి నిస్వార్థంతో చేసే స్థితి. దేవుని సంఘం క్షేమాభివృద్ధి నందాలి. ఎవరు క్షేమాభివృద్ధి నందాలి? దేవుని సంఘం క్షేమాభివృద్ధి నందాలి. ఆయన తీసుకొచ్చినటువంటి మనుషులు కూడా ఎట్లుంటారంటే ఆయనలాగానే ఉంటారు. ఆయనలాగానే ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇంకొకరిని పట్టుకొస్తారు. నేను ఒక వ్యక్తిని కనాలి అనే భారం, వేదన నీకుంటే ప్రభు ఆత్మకార్యం చేస్తాడు. ఆ కన్నీరు నీకుంటే ప్రభు ఆ రక్షణ సీరియస్నెస్. ఇక్కడ కావాల్సింది ఏంటంటే నీ రక్షణ ఎంత విలువైందనే సంగతి నీకు సరిగా అర్థం కాకపోతే ఈ పని నువ్వు చేయలేవు. పరిపక్వత కలిగిన వాడు ఆత్మల కోసం ప్రయాసపడతాడు. నలుగురును ప్రభు దగ్గర కూర్చోబెట్టడానికి, నలుగురికి ప్రభువును పరిచయం చేయడానికి, నలుగురికి తాను దేవుడిచ్చిన రక్షణను పంచుకోవడానికి ఆరాటపడతాడండి. ఎవరు? పరిపక్వత కలిగినటువంటి. నలుగురు క్షేమాన్ని కోరుకుంటాడే గాని నలుగురిని చెదిరిపోజేసే పరిస్థితులు చేయడు. నలుగురిని సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాడే గాని నలుగురు చల్లా చెదిరయ్యేటట్టు చేయడు. నలుగురు నాలుగు దారులు అయ్యేటట్టు చేయడు. ఆత్మీయ పరిపక్వత కలిగిన వాడు సంఘ క్షేమం కొరకు త్యాగం చేస్తాడు, యాగిగా మారతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మరుసటి సంవత్సరానికి మీరందరూ ఏం చేయాలి? ఈ ప్రశాంతి నిలయం అనే ఈ ప్రాంతం దేవుని యొక్క బిడ్డల చేత నింపబడాలి. ఆమె చెప్పండి. మా చేత కదని అనకండి. మీకు భాషా జ్ఞానం లేకపోయినా, అక్షరం ముక్కం తెలియకపోయినా, బైబిల్లో మాటలు తెలియకపోయినా భారం ఉంటే చాలు. దేవుడు దాన్ని ఏం చేస్తాడు? అసాధ్యములను సుసాధ్యం చేస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. అదేనండి. కాపరి గొర్రెను పెట్టాడు అనుకోండి, కాపరి గొర్రె పిల్లలను కంటున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఏమోనండి, ఈ గొర్రెల కాపరి రోజు గొర్రెలను వేసుకొని పోతున్నాడు, ఏనేమో గొర్రెను కంటున్నాడు అని అన్నాడు అనుకోండి ఎవడైనా. తేడా కాదు? 100 గొర్రెలు వేసుకొని పోతాడండి, సాయంత్రానికి ఓ ప్రసవ వేదన పడి ఇంకో గొర్రె పిల్లల్ని కంటాడండి అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, ఈడు గొర్రె పిల్లల్ని కంటవేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. వాక్యానుసారంగా ఏది జరగాలో అదే జరిగినప్పుడు సంఘం స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనమందరం కూడా ప్రభు రాజ్యాన్ని కట్టడానికి, సంఘ అభివృద్ధి కొరకు మనము ప్రయాసపడవాలి. పరిపక్వత కలిగిన విశ్వాసి చేసే పని అది. పరిపక్వత కలిగిన విశ్వాసులో అసూయ ఉండదు. పరిపక్వత కలిగిన విశ్వాసులో కపటం, కలహం ఉండదు. పరిపక్వత కలిగిన విశ్వాసులో వేషధారణ ఉండదు. పరిపక్వత కలిగిన విశ్వాసులో దుష్టత్వం ఉండదు, దూషణ మాటలు ఉండవు. పరిపక్వత కలిగిన విశ్వాసి సంఘ క్షేమం కొరకు ప్రయాసపడతాడు, ఆత్మల భారం కలిగి ఉంటాడు, తన రక్షణను అనేకులకు పంచుకోవడానికి శతవిధాల అన్ని సమయాలలోనూ కష్టపడతాడు, ప్రయాసపడతాడు. పరిపక్వత కలిగిన విశ్వాసికి తన రక్షణ పట్ల సీరియస్నెస్ అర్థమవుతుంది. దేవుడి మాటలు మన హృదయాలలో బలపరచునుగాక. ఆమేన్. సో ఒకవేళ అపరిపక్వతగా ఉన్నారేమో ఒకసారి పరీక్ష చేసుకుందాం. యేసయ్య, నీ మాటలు వింటున్నాను కానీ నేను ఎదగలేకపోతున్నాను అంటే శరీర సంబంధిగానే నీవు ఉన్నావు. ఆ మాటలు జస్ట్ ఫ్లేవర్ను చూస్తున్నావు కానీ లోపలికి అవి వెళ్ళడం లేదు. నాకు దేవుని వాక్యం ఉందనుకుంటున్నావు కానీ లోపలికి అది ప్రవేశించట్లేదు. అందుకనే నీకు ఎదుగుదల లేదు. వాక్య ఎదుగుదల, వాక్యం లోపలికి వెళ్ళినప్పుడే ఎదుగుదల అనేది ఉంటుంది. వాక్యాన్ని తింటేనే నీకు శక్తి వస్తుంది, లేకపోతే రాదు. ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఒక్క క్షణం. ప్రభువా, నేను బలహీనున్నయ్యా, నన్ను బలపరచండి. కొన్నిసార్లు నేను వేషధారిగా జీవించాను, కొన్నిసార్లు కపటాన్ని కలిగి ప్రవర్తించాను, కొన్నిసార్లు దూషించేవాడిగా ఉన్నాను, కొన్నిసార్లు నీ నామానికి అవమానకరంగా బ్రతికాను. దుష్టత్వాన్ని నా హృదయం అంతా నింపుకున్నాను ప్రభు. కొన్నిసార్లు స్వీయని ఆరగిస్తూ వచ్చాను, కొన్నిసార్లు కలహ బుద్ధి కలిగి కలహాన్ని రేపేవాడిగా ఉన్నాను. ఈరోజు నాకు తెలియచేసిన సమాచారం, నేను శరీర సంబంధి ఆత్మీయంగా అభివృద్ధి చెందలేడనే సంగతిని నాకు బయలుపరిచావు ప్రభు. నేను ఆత్మ సంబంధిగా మారాలంటే ఏం చెయ్యాలో చెప్పావు ప్రభు. నీ వాక్యాన్ని వింటున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, ఆరాధిస్తున్నాను, దేవా సాక్ష్యం చెబుతున్నాను, మిగిలిన ప్రభు పని అన్నింటిలో కూడా నా చెయ్యి వేస్తున్నాను, కానీ వాక్యాన్ని దూరంగానే ఉంచుతున్నాను. నా మనసులోనికి వాక్యాన్ని తీసుకొని నేను బలాభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. అదే కదా ప్రభువా నన్ను సడలించేది, నాకు స్వస్థతనిచ్చేది, నన్ను బాగు చేసేది. ఆ వాక్యమే కదా నీకు బలము, ఆ వాక్యమే కదా నీకు శక్తి. అదే నీ లోపల లేకపోతే నువ్వు బలహీనుడివే. ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువా, నేను ఎదిగేటట్లు చేయండి అయ్యా. నీ మాటలు ఇష్టం ఉన్నవి మాత్రమే తీసుకొని కష్టంగా ఉన్నవి పక్కన పెట్టడం కాకుండా, ప్రతి మాట నాకు ఆణిముత్యములా, ప్రతి మాట నాకు ఔషధములా, ప్రతి మాట నా జీవితాన్ని సరిచేసేదిగా, ప్రతి మాటలో ఉన్న సారాన్ని, శక్తిని, సారాంశాన్ని గ్రహించు మనస్సును నాకు దయచేయండి అయ్యా. నా అంతరంగంలో అది పనిచేసేటట్లు దాన్ని నేను అమితంగా ప్రేమించు కృపను నాకు అనుగ్రహించాడు ప్రభువా. నేను ఎదగాలి. ప్రకృతి సంబంధిగా నేను ఉండకూడదు ప్రభువా, లోకస్తుని వల్ల నేను ఉండకూడదు. ఆత్మ సంబంధిగా, ఆత్మ సంగతుల మీద దృష్టి పెట్టే కృపను నాకు ఇవ్వండి ప్రభు అని అందరం ఒకసారి ప్రార్థన చేద్దామా? ఒకసారి మీరు పరీక్ష చేసుకోండి. మీరు శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా? శరీర సంబంధమైన కార్యాలు మీలో ఉన్నాయా? ఆత్మ సంబంధమైన కార్యాలు ఉన్నాయా? శరీర సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారా? ఆత్మ సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారా? ఏది ప్రధానంగా ఉంది మీ జీవితంలో? దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు? ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా శరీర సంబంధి కాడు, శరీర సంబంధి ఎప్పుడు కూడా ఆత్మ సంబంధి కాడు. దేవుడు నిన్ను కోరుతా ఉంది, నువ్వు ఆత్మ సంబంధిగా ఉండాలని. ఆత్మ సంబంధి ఆత్మ సంబంధమైన సంగతుల మీద దృష్టి పెడతాడు. ఆత్మ సంబంధి దేవుని సంగతుల మీద దృష్టి పెడతాడు. ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా దేవుల్లో ఎదగడానికి శ్రమిస్తాడు. ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా వాక్యంతో తన బ్రతుకును నడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తన జీవితాన్ని బాగు చేసుకుంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించి. శరీర సంబంధులు దేవుని సంతోషపెట్టలేదు. ఒక్కసారి మనసు ప్రభువా, నా శరీరాన్ని నేను బాహటంగా సిలివేసే కృపనివ్వండి. నా శరీరిచ్చలన్నింటిని కూడా చంపుకునే కృపనివ్వండి. వాటిని అవి నన్ను ఏలనట్టుగా చేయడం ప్రభువా, నా మీద పరిపాలన చేస్తున్నాయి. వాటిని అణగదొక్కే కృపను నాకు అనుగ్రహించను ప్రభువా. ప్రార్థన చేద్దాం. మీలో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? విన్న మాటలను బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థించాలి. నిజంగా ప్రభు నాతో మాట్లాడాడు, నా హృదయాన్ని బలపరిచాడు. ఇక నేను శరీర సంబంధిగా కాకుండా ఆత్మ సంబంధిగా బ్రతకాలి, ఆత్మ సంబంధమైన వాటి మీద నా మనసు పెట్టాలి అని మీలో ఎవరైనా తీర్మానం తీసుకున్నట్లయితే ఒకసారి ప్రార్థన చేయరా? ఎవరైనా ఒకరు ప్రార్థించండి.